ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి అలాంటివి తయారు చేయడానికి? ఇంతటి చూడమ్మా, నాకు ఏడ్చి ఆడవాలంటే కొంచెం కామెడీగా ఉంటుంది. విషయం సూటిగా చెప్పు. 2 సార్లు గెలిపించారు, 3వసారి కూడా నేను గెలవబోతున్నాను హ్యాట్రిక్ తో. మీరు చూస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. रुको जरा सबर करो. ఏడ్చావులే. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నేనేం చేయలేదమ్మా, దాని బాబు గుర్తుకొచ్చాయంట. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడని చెప్పి నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఏ సందర్భంలోనైనా ఎందుకు ఈ రాజకీయాలని పిల్లలు కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయ్య బాబోయ్, అదేం ప్రశ్న అండి. ఉన్నాయండి. ఈరోజు నీ ఇంట్లో ఉన్న కొడుకు నువ్వు సలహా ఇవ్వలేకపోతున్నావు. తినింది అరక్క బలిసి ఈరోజు సైక్లింగ్ చేస్తున్నాడు. పిల్లలు ఇట్లాంటివి విన్నప్పుడు చాలా బాధపడతారు కదా పాపం. వాళ్ళ పసి హృదయాలు గాయపడతాయి కదా. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? అదే అండి, నన్ను అంటేనే వాళ్ళకి ఎంత బాధ అంటే, అసలు వాళ్ళు చిన్న పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని పిల్లలంటే నాకు ప్రాణం మేడం. ఆవిడ చెబుతుంది పసిపిల్ల గురించి. ఏం చేస్తే స్టాన్ఫర్డ్ కి పంపించారో ఒకసారి చరిత్ర తిరగేసుకోండి. వెయిట్ ఇది యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవటానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి హ్యాపీగా ఆనందంగా పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? 1 గంట కూడా 1 నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప. మానసిక క్షోభ అనుకోండి మా అమ్మాయికి మా అబ్బాయికి అయితే. స్టాన్ఫర్డ్ లో ఎవడు కట్టాడు ఫీజులు? లోకేష్ కి ఆ ఫీజులు అతను ఎందుకు కట్టాడు? అతనికి వాళ్ళకి మళ్ళీ నేనేదో అన్నాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేక. ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. నాకు బాధేస్తుంది, ఒరే మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండుంటారే. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. ఈ రోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? ఇంకా ఆ కొడుక్కి ఆ మాత్రం కాకుండా ఇంకా గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప బుద్ధులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఈ రోజు నా జీవితం గానీ, నా భర్త, పిల్లలు, మా అన్నలు గాని అందరికి తెరిచిన పుస్తకం. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు. మేము తిరుపతిలో పుట్టి పెరిగాం, చెన్నైలో ఆర్టిస్ట్ గా ఉన్నాను, తర్వాత పాలిటిక్స్ కి వచ్చాను. నీ హాబీలు కోరికలు తొక్కతలు నాకెందుకురా? ఇలా అవమానిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. అందరినీ పచ్చి బూతులు తిట్టే రోజా తనని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేర్చుద్దా? రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్తున్నారు మీరు. నువ్వు మరి భజనలాల్ గళ్ళ ఉన్నావురా. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడుతాడు వీళ్ళందరినీ? నాకంటూ ఒక టైం వస్తుంది, ఎదవలు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావుదెబ్బ తిన్నారు. ఈవిడేం పాపం చేసింది సార్? ఫస్ట్ టైం టచ్ చేసింది మేకులో నేల దిగిపోయాను, సెకండ్ టైం టచ్ చేసింది గాల్లోకి ఎగిరి నేలకు అట్టగిపోయాను. ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఎన్ తో, చంద్రబాబు నాయుడుతో సహా మీరు చూసుకోండి చరిత్ర. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది, దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. మళ్ళీ నా జోలికి వస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం 0 అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్. సో అధికార పక్షం మేమే, ప్రతిపక్షం మేమే, ప్రజాపక్షం కూడా మేమే అని కూడా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాం. కట్ చేస్తే 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి.
నీ చిట్టి నోట్ అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, ఐరన్ టంగ్ అన్నావు కదా. ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? మీకు 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రావు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? లెగ్గు బాబు లెగ్గు, మా వాడి ఇనపాద మహిమ. పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. 1 minute ఆశీర్వదించండి మావయ్య.